డాడీ గోరింటాకు చికెన్ కాదు గోంగూర చికెన్ పలావ్. డాడీ నాన్నగారు పాపా పిలిపేదైనా ప్రేమ ఒకటే కదా. ఈ ఫాదర్స్ డే ని పురస్కరించుకుని మా ఫాదర్ కి ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ నుండి పెట్టాను. మీ ఫాదర్ ఫేవరెట్ ఫుడ్ ఏంటో కామెంట్ చేయండి. గోంగూర చికెన్ పలావ్ ని గుమగుమలాడించేద్దాం. పాన్ లో నూనెసి పచ్చిమిర్చి కట్ట గోంగూరను కూడా శుభ్రం చేసుకుని తుంచేసుకుని వేసేసుకుని 5-6 నిమిషాలు మగ్గించేసుకున్నాక మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకుని ధనియాలు జీలకర్ర చెక్క లవంగం ఇలాచి మిరియాలు వేసుకుని మిక్సీ పట్టేసుకున్నాక శుభ్రం చేసుకున్న చికెన్ లో కొంచెం ఉప్పు పసుపు కారం మిక్సీ పట్టుకున్న మసాలా చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ జీడిపప్పు సగం గోంగూర పేస్ట్ ను కూడా వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని 1 గంట ఆగిన తర్వాత గిన్నెలో నూనెసి కరేపాకుని చెట్పట్లాడించేసుకుని ఈ చికెన్ అందులో వేసేసుకుని 5 నిమిషాల పాటు వేపేసుకున్నాక 1/2 గంట ఉడకబెట్టేసుకుని నూనెసి పలవ సామాన్లు జీడిపప్పు వేసుకుని వేపేసుకున్నాక పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని ముక్కుబొడి రంగులోకి వేపేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్సీ పట్టుకున్న మసాలా మిగిలిన గోంగూర పేస్ట్ ను కూడా వేసేసుకుని నూనె పైకి తేలే వరకు కలిపేసుకున్నాక కొత్తిమీర పుదీనాతో పాటు 3 గ్లాసుల నీళ్లు పోసుకుని ఉప్పు వేసేసుకుని మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న 2 గ్లాసుల బాస్మతి రైస్ వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని మూత పెట్టి 1/2 గంట మగ్గనిచ్చేసుకోండి. ఉడికిపోయిన చికెన్ ని నీరంతా ఇంకిపోయి నూనె పైకి తేలేంత వరకు వేపేసుకున్నాక కాస్త కొత్తిమీర జల్లేసుకుని 1/2 గంట తర్వాత రెడీ అయిపోయిన పలావును కూడా చూపిస్తున్నట్టుగా గిన్నెలో సర్దేసుకుని వేడిగా ఉన్నప్పుడైతే తింటే ఉంటుందండి. గగనంలో గాలిపటంలా గాల్లో తేలుతున్నట్టు ఉంటుందండి. డాడీ నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి.